ఇప్పుడొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత చర్యలతో పాకిస్తాన్ సైన్యం దడుసుకుంటుంది. యుద్ధ భయంతో పాక్ లో ఆర్మీ అధికారులు, సైనికులు ఆర్మీకి రాజీనామాలు చేస్తున్నారనే సమాచారం అందుతుంది. 250 మంది ఆర్మీ అధికారులు, 1200 మంది సైనికులు రాజీనామా చేసినట్టు తాజా సమాచారం అందుతుంది. మరోపక్క ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కు వివరాలతో నివేదికను లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ అహ్మద్ బకారీ సమర్పించారు. క్వెట్టాలోని 12వ సైనిక దళం నార్త్ ఏరియా ఫోర్స్ కమాండ్, మాంగ్లాలోని 1వ సాయుధ దళంకి చెందిన ఆర్మీ అధికారులు, సైనికులు రాజీనామా చేశారు. అయితే సైనిక రాజీనామాలతో ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విజువల్స్ మనం ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ స్క్రీన్ పై చూస్తున్నాం. పాక్ మొదలుపెట్టిన ఉగ్రవాద చర్యకు భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. భారత్ యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. ఓవైపు ఉద్రిక్తతలు తీవ్రమై యుద్ధం ముంచుకొస్తుండగా ఇప్పుడు పాక్ సైన్యంలో అధికారులు, జవాన్లు రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలు దాయాది దేశానికి ముచ్చెమటలు పట్టేలా చేస్తుంది. ఇప్పటికే భారత్తో పోల్చితే సైన్యంలో ఆయుధపరంగా చాలా రెట్లు తక్కువగా ఉన్న పాక్ ఇప్పుడున్న సైనికులు, ఉన్నతాధికారులు ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న సమాచారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.